అందరికీ నమస్కారం. కథ శుభవార్త. రచయిత గోవిందరాజు రామకృష్ణారావు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి? సుభద్రమ్మ పేరు చెబితే ఆ వీధిలో ఆడవాళ్లకు వెన్నులో వణుకు పుడుతుంది. నోటితో జయించుకొస్తోంది. ఎవరూ ఆమెతో పేచీకి దిగరు. అయినా ఆవిడే తేలికగా పేచీ పెట్టుకుంటుంది. అసలు ఆమె నామకరణం నాడే పేచీ ఆరంభమైంది. తల్లి వాళ్ళమ్మ సుశీలమ్మ పేరు పెట్టాలని, తండ్రి వాళ్ళమ్మ భద్రమ్మ పేరు పెట్టాలని మంకుపట్టుపట్టారు. తెలివిగల పురోహితుడు రాజీ కుదిర్చి చివరకు 2 పేర్లు కలిపి సుభద్రమ్మ అని ఖరారు చేశాడు. ఇక తర్వాత సుభద్రమ్మ పేచీకట్టాలు కోకొల్లలు చెప్పాలంటే అదో పెద్ద గ్రంథమవుతుంది. ఎవరో వచ్చినట్టున్నారు. తలుపు చప్పుడవుతోంది. ఇంకెవరు? సుభద్రమ్మ కొడుకు వెంకటాచలం. నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి తిరిగి రమ్మన్నారా? కూరల కోసం వెళ్ళి గంటయింది, ఇంకా రాలేదు. నీ పెళ్ళాం చూడరా వెంకీ. సుభద్రమ్మ పళ్ళు పటపటలాడించింది. వెంకటాచలం రుద్రుడయ్యాడు. ఈ మధ్య రాగనికి తలబిరు సెక్కివేయింది. షికార్లు తిరుగుతుంది. ఇంతసేపా కూరలు తేవడం? సుభద్రమ్మ తెచ్చిన మంచినీళ్లు గటగటా తాగాడు. అటూ ఇటూ 2 సార్లు పచార్లు చేశాడు. కూరల సంచితో గబగబా నడుచుకుంటూ రాగిని గుమ్మంలో అడుగుపెట్టింది. ఇంతసేపేం చేశావు? వాడికి రాగానే కాఫీ కలిపివ్వాలని తెలిసే షికార్లు కొడుతున్నావు? సుభద్రమ్మ నోట్లోంచి నిప్పులు రాలాయి. రాగిని కూరల సంచి కింద పెట్టింది. ఇంతలో వెంకటాచలం పిడికుళ్ళు బలం చూపాయి. రాగిని తూలి ముందుకు పడింది. సుభద్రమ్మ కళ్ళు చల్లబడ్డాయి. రాగిని నెమ్మదిగా లేచి తాను కూరలకు వెళ్తూ దారిలో అమ్మవారికి పూజ చేయించిన సంగతి ఎందుకు చేయించింది చెప్పాలనుకుంది. కానీ సుభద్రమ్మ వెంకటాచలం అప్పుడు ఏం చెప్పబోయినా వెంటనే నోరు నొక్కి చెంపలు వాయిస్తారు. అందుచేత తనే గుడి సంగతి ఎత్తలేదు. ఆనందంతో పొంగే గుండె పూజ కారణం చెప్పమంటోంది. కానీ రాతి హృదయం ఉన్నవారికిది చెప్పే సమయం కాదని మనస్సు హెచ్చరిస్తోంది. నడుం సవరించుకుంటూ రాగిని వంటింటి వైపు నడిచింది. వెంకటాచలం బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కొచ్చి కూర్చున్నాడు. సుభద్రమ్మ కొడుకు వంక మెచ్చుకోలుగా చూసింది. రాగిని 2 కప్పులతో కాఫీ తెచ్చి వాళ్ళకిచ్చింది. కాఫీ తాగుతూ వెంకటాచలం ఈ దిక్కుమాలని దాని మొహం చూడగానే అసలు సంగతి నీకు చెప్పడం మర్చిపోయానమ్మా అన్నాడు. ఏమిట్రా నాయనా వెంకీ? సుభద్రమ్మ గొంతులో ఆతురత పెళ్ళుబికింది. చెల్లి సరోజా నిన్ను చూడాలని అంటోందట. నిన్నొకసారి పంపమని అత్తగారు మరీ మరీ చెప్పారట. బావగారు బతిమాలుతూ నిన్నొకసారి వెంటనే పంపమని ఫోన్ చేశారే అమ్మా. నా చిట్టి తల్లి ఎంత బెంగటిల్లుతోందో. రేపే వెళ్తారా? డీలక్స్ బస్ ఎక్కించు, రైలు టికెట్ దొరకకపోతే. అలాగేనమ్మా. రాగిని ఈ సంభాషణ వింది వంటింట్లోంచి. వంట త్వరగా పూర్తి చేసింది. అలవాటు ప్రకారం తల్లి కొడుకులు ముందు భోజనం చేశారు. తర్వాత సరోజ గురించిన ముచ్చట్లలో మునిగిపోయారు. నడున్నప్పుతో పైకి మూలగలేక బాధ ఓర్చుకుంటూ ఇష్టం లేకపోయినా 4 మెతుకులు తిని వంటిల్లు సర్ది అత్తగారికి అన్నీ అమర్చి రాగిని నడుం వాల్చింది. ఆలోచనలు ముసురుకున్నాయి. శక్తి కొద్దీ కట్నమిచ్చి తండ్రి తన పెళ్లి చేశాడు. 2 అన్నలు చిన్న చిన్న ఉద్యోగాల్లో ఎక్కడో ఉన్నారు. తల్లి లేదు. తండ్రి పాత పెంకిటింట్లోనే పల్లెటూరులో కొడుకులు పంపే కొద్దిపాటి పైకంతో బతుకు సాగిస్తున్నాడు. తాను చాలా సుఖంగా ఉన్నాననే నమ్మకం తండ్రికి కలిగిస్తూ కష్టాల మధ్య కుమిలిపోతోంది. అత్తగారికి తనపైన అంత కసి ఎందుకో రాగినికి అర్థం కావడం లేదు. అమ్మను మెప్పించడమే వెంకటాచలం ధ్యేయం. అందుకు భార్యను నిత్యం హింసించడం పనిగా పెట్టుకున్నాడు. రాగినికి ఈ దుర్భర పరిస్థితి నుంచి బయటపడే మార్గం కనిపించలేదు. అలసిపోయిన మనసు రాగిని నిద్రపుచ్చింది. తాను అమ్మవారికి ఎందుకు పూజ చేయించింది కలలో తండ్రికి చెప్పినప్పుడు ఆయన పడిన ఆనందం నిద్రలో తన బాధలన్నిటినీ మరిపించింది. అత్తగారి ప్రయాణానికి అన్నీ సిద్ధం చేయడం కోసం రాగిని రోజు కంటే ముందే లేచి పనులన్నీ చక్కబెట్టింది. బయలుదేరే ముందు సుభద్రమ్మ కొంప జాగ్రత్త అని అరుస్తూ ఆటో ఎక్కింది. బస్సు డిపో వరకు వెంట వెళ్తున్న వెంకటాచలం చూపులు అదే మాట హెచ్చరించాయి. ఎదురింటి కౌసల్య వచ్చి పొద్దుటే మీ అత్తగారు ఊరి ప్రయాణం పెట్టుకుందే అని పలకరించింది. అవును పిన్నిగారు, మా ఆడపడుచు దగ్గరికి రాగిని జవాబిచ్చింది. ఆవిడ వాళ్ళకు ఏమైనా మారిందా అమ్మాయి? పోనీలేండి పిన్నిగారు,
నా అదృష్టం ఎంతే అనుకుంటున్నా. మొన్నొకసారి అభిమానంతో వచ్చి నా మీద ఆవిడ అరుపులు ఆపబోయారు. మీ మీద విరుచుకుపడింది. నా మూలంగా అనవసరంగా మీకు అవమానం కలిగింది. పిచ్చిపిల్ల, అవమానం నాకు కాదమ్మా, ఆడజాతికే అవమానం. ఇలాంటి గయ్యాలి గంప మూలంగానే అమ్మకు మంచి పేరైనా అత్త అంటే రాక్షసి గుర్తొస్తోంది. ఇప్పుడవన్నీ ఎందుకునండి పిన్నిగారు? వస్తానమ్మా. నీ పతిదేవుడొచ్చేటప్పటికి చేయవలసిన పనులెన్నో ఉన్నాయి కదా. మీ అత్త ఉండగా ఈ వీధిలో మరో ఆడపురుగు మీ గుమ్మం ఎక్కే ధైర్యం చేయదు. దేవుడు నీ కష్టాలు ఎప్పుడు తీరుస్తాడో. కౌసల్య తిరిగి వెళ్ళింది. రాగిని తన పనుల్లో మునిగిపోయింది. సరోజ భర్త చంద్రశేఖరం సుభద్రమ్మను బస్సు డిపో నుంచి కారులో ఇంటికి తీసుకెళ్లాడు. న్యాయవాదిగా 4 ఏళ్లలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. సంపాదన ఇప్పటి ముప్పడైంది. కుటుంబ కలహాలు, దాంపత్య సమస్యల కేసులో ఈ పట్నంలో మొదటి పేరు చంద్రశేఖరానిదే. సుభద్రమ్మ కూతుర్ని అక్కున చేర్చుకుని, ఎలా ఉన్నావే చిట్టి తల్లి అని మురిపాలు కురిపించింది. రాగినికి పురమాయించి చేయించిన మినప సున్నుండలు, జంతికలు సరోజకిచ్చింది. వియ్యపురాన్ని మర్యాదగా పలకరించి ఆవిడ చేతిలో ఆపిల్ పళ్ళు పెట్టింది. అన్నా వదినా ఎలా ఉన్నారమ్మా? సరోజ కుశల ప్రశ్నలు వేసింది. వెంకీ ఉద్యోగంతో సతమతమవుతున్నాడే తల్లి అని ఊరుకుంది. రాగిని పేరెత్తడం ఆవిడకి ఇష్టం లేదు. రాగిని గురించి వియ్యపురాలు అడిగినా బస్సు ప్రయాణం గురించి చెప్పి ఊరుకుంది. సుభద్రమ్మ స్నానం చేసి భోజనాలయ్యాక కాసేపు కునుకు తీసింది. ఆమె లేచాక, అమ్మా, ఈ మధ్యనే కారు కొన్నాం, ఎలా ఉందే? నిన్ను చూడాలనిపించింది. ఇంటి ముందు భాగంలో 2 గదులు వేశాం. అత్తయ్య పట్టుపట్టి ఈ పని చేయించారు. కేసులు వాళ్ళు ఎక్కువయ్యారు, వాళ్ళు కూర్చోవడానికి వీలుగా ఉంటుందని సరోజ చెప్పింది. నాదేముంది, అంతా సరోజే చెప్పి చేయించింది వదినగారు. ఇంటి వ్యవహారాలు నాకేమైనా తెలుసా? నా మీద అభిమానంతో కోడలు అలా అంటోంది. సరోజపై వియ్యపురాలు ప్రేమ కురిపించింది. సరోజ అదృష్టానికి సుభద్రమ్మ పొంగిపోయింది. సాయంకాలం చంద్రశేఖరం కోర్టు నుంచి వచ్చాడు. కాఫీ తాగి ముందు గదిలోకి వెళ్ళాడు. మరో 10 నిమిషాలకి ఒక పెద్దాయన, ఆయన కూతురు పళ్ళు మిఠాయి పట్టుకొచ్చి చంద్రశేఖరానికిచ్చారు. ఆ అమ్మాయి లోపలికొచ్చి కొన్ని పళ్ళు సరోజ చేతిలో పెట్టింది. 2 పళ్ళు సరోజ అత్తకు తల్లికి ఇచ్చి పాదాలకి నమస్కరించింది. చంద్రిక గారు, ఈవిడ మా అమ్మ అని పరిచయం చేసింది. ఇంతలో పెద్దాయన, తల్లి ఇలారా, లాయర్ గారు ఏవో సంతకాలు చేయాలంటున్నారు అని పిలిచాడు. చంద్రిక వెళ్ళింది. ఆమెకు 25 ఏళ్లుంటాయి. అంతకెత్తు కూడా. సుభద్రమ్మకి ఆ అమ్మాయి ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. అమ్మాయి, ఈ పిల్లకి అప్పుడే కోర్టుతో ఏం పనే? ఉత్సుకతతో ప్రశ్నించింది. అదో పెద్ద కథలే అమ్మా. నిన్ననే మీ అల్లుడు వివరాలన్నీ చెప్పారు. ఇప్పుడు కేసు గెలిచారు. ఆ సంతోషంతో ఇవి తెచ్చారు. సుభద్రమ్మ ఆసక్తి మరింత పెరిగింది. నిక్షేపంగా కాపురం చేసుకుంటున్న పిల్లకి కేసేమిటే? చంద్రిక బాగా చదువుకున్న అమ్మాయే. తల్లి లేదు. పెద్ద కట్నం ఇచ్చి తండ్రి వైభవంగా పెళ్లి చేశాడు. మరింకేం రోగం? రోగం చంద్రికకు కాదు, ఆ అమ్మాయి అత్తకు భర్తకు ఇద్దరే. తల్లి రాకాసి, భర్త చవట సన్నాసి. తల్లి మాట శిలాక్షరం, ఇంగితం లేని పడుద్దాయి. ఇంకా డబ్బు ఆశతో చంద్రికను నానా హింసలు పెట్టేవారు. మనస్సు కుల్లబొడిచేవారు. చంద్రిక మనసు చంపుకున్నా దెబ్బలు భరించలేకపోయింది. సుఖంగా ఉన్నట్లు తండ్రిని మభ్యపెడుతూ వచ్చింది. సుభద్రమ్మ ఉత్కంఠ ఇంకా పెరిగింది. అబ్బా, ఈ సోదెందుకు? అసలు సంగతి చెప్పు. తొందర పెట్టింది కూతురిని. ఎలాగో కూతురి కష్టాలు తండ్రికి తెలిసాయి. కొందరి సలహా మేరకు మహిళా రక్షణా సమితి సహాయం కోరాడు. మధ్యలో వీళ్ళెవరే? అసలేమైందో చెప్పక ఈ డొక్కతిరుడు కబుర్లెందుకు తల్లి? సుభద్రమ్మ వయను చూసి వియ్యపురాలు ఆశ్చర్యపోయింది. ఆమె ఎందుకంత గాబరాగా అడుగుతోందో అర్థం కాలేదు. మా సరోజ లాయరు భార్య కదా, కొన్ని లాపాయింట్లు చెప్పిగాని అసలు విషయం బయటపెట్టదు నవ్వుతూ అంది. సుభద్రమ్మకిది నచ్చలేదు. అయినా బలవంతంగా పెదాలపై ఒక క్షణం చిరునవ్వు అతికించుకుంది. సరోజ చెప్పసాగింది. అమ్మా, అత్తయ్యగారన్నట్లు నువ్వు పాయింట్లు విను. తొందరపడితే కేసు నీకు అర్థం కాదు. నువ్వడిగావే మధ్యలో వాళ్ళెవరు అని, విను. ఆడపిల్లని అత్త, భర్త, ఆడపడుచు, ఇంకా కొందరు రాక్షసులు కష్టాలు పాలు చేస్తే వాళ్ళని కోర్టుకిచ్చి తెక్క కుదిరించే సంస్థ. అన్ని చోట్ల ఈ సంస్థ పనిచేస్తోంది. మన పట్టణంలో కూడా ఉందిలే.
వాళ్ళేం చేశారు ఆ చంద్రికను? వాళ్ళ నాన్నని మీ అల్లుడి దగ్గరికి తీసుకువచ్చి అంతా వివరించారు. ఇరుగు పొరుగు వారు రాతపూర్వకంగా సాక్ష్యం ఇచ్చారు. కేసు నడిచింది. అత్తకి భర్తకి జైలు శిక్ష పడింది. వాళ్ళిద్దరూ ఊచలు లెక్క పెడుతున్నారు. సరోజ పెద్దగా నవ్వింది. వియ్యపురాలు జత కలిపింది. ఆ దుర్మార్గులకి అంతే కావాలి. ఆమె మనస్సులోని మాటలను బయటపెట్టింది. నవ్వు మాదిరే మనస్సు కూడా స్వచ్ఛం. సుభద్రమ్మ గుండె కుబేలుమంది. ఈ మాటలు నెత్తిమీద పిడుగుల వర్షం కురిపించాయి. గ్లాసుటు మంచినీళ్లు తాగింది. నోట మాట రాలేదు. తల్లి అలా కంగారు పడడమెందుకో సరోజకు బోధపడలేదు. అమ్మా, వాళ్ళు జైలుకెళితే నువ్వెందుకే అలా హైరాణ పడతావు? ఈ సంగతి వదిలేద్దాం. కాఫీ కలుపుకొస్తా అని వంటింట్లోకి వెళ్ళింది. వియ్యపురాలు కబుర్లలోకి దింపినా సుభద్రమ్మ అన్యమనస్కంగానే మాట కలిపింది. ఆమె ఆలోచనలు పరిపరి విధాల పరుగులెత్తాయి. ఆ రాత్రి సరిగా భోజనం చేయలేదు. నిద్ర సరిగా లేదు. అంతా కలత నిద్ర. కాసేపు నిద్రలోకి జారినప్పుడు తాను వెంకటాచలం జైల్లో ఉన్నట్లు, చెప్పకూడు తింటూ సత్తు గ్లాసులో నీళ్లు తాగుతున్నట్లు, జైల్లో బండచాకరీ చేస్తున్నట్లు, కాసేపు విశ్రమిస్తే జైలరు లాఠీతో బాదుతున్నట్లు పీడకల. గబేలుమను లేచి కూర్చుంది. కళ్ళు నులుపుకుంది. మంచినీళ్లు తాగి తెప్పరిల్లి చుట్టూ చూసింది. కాసేపు పక్క మీద అటూ ఇటూ దొర్లింది. 1 గంట తర్వాత ఎలాగో కొంచెం నిద్ర పట్టింది. మహిళా రక్షణ సమితి వాళ్ళు స్టేషనుకు లాక్కుపోతున్నట్లు, కౌసల్య మరో 10 మంది ఆ వీధిలోని ఆడవాళ్లు సాక్ష్యం చెప్పడానికి వచ్చినట్లు మరో కల. అంతే. సుభద్రమ్మ ఆ రాత్రి మళ్ళీ నిద్రపోలేదు. మర్నాడు తల్లి పరిస్థితి గమనించి, ఏమమ్మా, ఒంట్లో బాగాలేదా అలా ఉన్నావు? బస్సు ప్రయాణం పడలేదేమో? సరోజ ఆరా తీసింది. అబ్బే, అలాంటిదేం లేదే. సుభద్రమ్మ పొడిపొడిగా జవాబిచ్చింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక సుభద్రమ్మ, నువ్వు రమ్మని కబురు చేశావు. వదినగారు కూడా రమ్మన్నారు. వచ్చాను. మిమ్మల్ని చూశాను. చాలా సంతోషం. రేపు పొద్దున్నే వెళ్తానమ్మా అని సరోజతో చెప్పింది. అదేమిటమ్మా, 1 వారం రోజులైనా ఉండకుండా అప్పుడే తిరుగు ప్రయాణమా? సరోజ అడిగింది. నిజమే వదినగారు, ఇది కూడా మీ ఇల్లే. 1 వారం ఉండి వెళ్ళండి. వియ్యపురాలు కూడా కోరింది. నా మాట వినండి ఈసారికి. రేపే వెళ్ళక తప్పదు. అడ్డం చెప్పొద్దు. సుభద్రమ్మ నిశ్చయం తెలియజేసింది. గేటు దగ్గర ఆటో ఆగిన చప్పుడు విని రాగిని తలుపు తీసి చూసింది. వచ్చింది అత్తగారు. గబగబా వెళ్ళి సంచి అందుకుని, రండి అత్తయ్యా, వినయంగా పలకరించింది. సుభద్రమ్మ మొహంలో మునపటి చిటపటలు లేకపోవడం గమనించి రాగిని వింతగా చూసింది. అమ్మాయి, వెంకీ ఆఫీసుకు వెళ్ళాడా? సుభద్రమ్మ అడిగింది. రాగిని కాపురానికి వచ్చిన తరువాత అత్తగారి నోటి వెంట అమ్మాయి అని వినడం అదే ప్రథమం. రాగిని తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది. సుభద్రమ్మ కంఠంలో ఎప్పుడూ గూడు కట్టుకుని ఉండే కర్కసత్వం లేదు. వెళ్ళారత్తయ్యా, రాగిని భయపడుతూనే చెప్పింది. కాళ్ళు చేతులు కడుక్కొచ్చి సుభద్రమ్మ సంచిలోంచి మిఠాయి పూలు తీసి రాగిని చేతిలో పెట్టి, తీసుకో తల్లి అంది ఆప్యాయంగా. తన తల్లి బతికి వచ్చి పిలిచినట్లయింది రాగినికి. సుభద్రమ్మ కళ్ళు ప్రసన్నంగా ఉన్నాయి. గొంతు మార్దవంగా ఉంది. రాగిని చలించిపోయింది. వంగి అత్తగారి పాదాలకు నమస్కరించింది. సుభద్రమ్మ కోడల్ని 2 చేతులతో లేవనెత్తి గుండెలకు హత్తుకుంది. రాగిని అత్తగారిని కౌగిలించుకొని అత్తయ్యా అని తెలియని ఆనందంతో రోదించింది. సుభద్రమ్మకు కళ్ళు చెమర్చాయి. కాసేపటికి ఇద్దరూ తేరుకున్నారు. అత్తయ్యా, మొన్న కూరలకెళ్ళినప్పుడు అమ్మవారి గుళ్ళో పూజ చేయించాను. మీకో శుభవార్త చెప్పాలనుకున్నాను కానీ భయపడ్డాను. రాగిని మెల్లగా అంది. వెంటనే చెప్పు తల్లి, సుభద్రమ్మ అడిగింది. మీరు నానమ్మ కాబోతున్నారు. రాగిని సిగ్గుతో అత్తగారి గుండెల్లో తలదాచుకుంది. నా తల్లే, ఎంత చక్కటి మాట చెప్పావు. ఇప్పుడు వెంకీకి ఫోన్ చేసి చెప్పాలి. సుభద్రమ్మ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.